నేతి బీరకాయల నెయ్యి ఎట్లుండదో దావోస్ పర్యటనల పెట్టుబడులు కూడా ఉండయి. రేవంత్ రెడ్డి సర్కార్ ఉత్త మాయ మాటలు చెప్పి కాలమెల్లదీస్తున్నది. ఓ ఇది నేను కాదు అంటున్నది మన మాజీ మంత్రి హరీష్ రావు సారు. మరి సార్ ఇంకేమన్నాడో చూడాలి కదా. చలో దావోస్కు పోయినాం దండిగా తెచ్చినాం అని చెప్పుకునే గతి మీకెందుకొచ్చింది? ఎందుకంటే మీకు ఆర్భాటం ఎక్కువ ఆలోచన తక్కువ అని గట్టిగానే అరుచుకున్నాడు హరీష్ రావు సార్ ట్విట్టర్లో రేవంత్ సర్కార్ను. ఇంతకు ముందుకు తెచ్చిన పెట్టుబడులు ఏమైతున్నాయి అన్నట్టు ప్రశ్నల మీద ప్రశ్నలేసిండు. నేనే కాదు ఇక్కడ జనాలు కూడా అడుగుతున్నారు, సమాధానం చెప్పుండ్రని అంటున్నాడు. ప్రెస్ రిలీజులు మీడియా కవరేజీలు తప్ప మీతోని ఊదుగాలది పీరు లేవది. అయినా ఎప్పుడో పోయిన దావోస్కు ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నారు? అయిపోయిన పెళ్లికి సప్పులు కొట్టినట్టే ఉన్నది మీ వ్యవహారం అని ఎద్దేవా చేసినట్టు రాసిండు. మీకు రైతుల అప్పుల కంటే దావోస్ డప్పులు కొట్టుకునుడే ముఖ్యమైంది. మీ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కనేమో ఒప్పందాలు చేసుకోగానే అయిపోదు, టెండర్లతోనే పెట్టుబడులు రావాలి అని చెప్తుంటే మీరేమో 1,78,000 కోట్ల ఒప్పందాలు జరిగినాయి, ఇక రేపే వచ్చి వాళ్ళు పెట్టుబడులు పెడతారు, ఉద్యోగాలు ఎల్లుండే వస్తాయి అన్నట్టు ప్రచారం చేసుకుంటున్నారు. పొంతనలేని పొగడ్తలు, అక్కరకరాని ఆర్భాటాలు, సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నట్లా మిమ్ములను మించినోళ్లే లేరు అన్నట్టు రాసుకొచ్చిండు. మొత్తానికి రేవంత్ రెడ్డి పాలన గడియ రికాం లేదు, గవ్వ రాకటలేదు అన్నట్టే ఉన్నదని సర్కార్ దుమ్ము దుల్పిండు హరీష్ రావు సార్ ట్విట్టర్లా. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు రైతు బంధు టంగ్ టంగ్ అని పడేది, ఇప్పుడు టంగు టంగు లేదు, టింగు టింగు లేదు. రైతులు అప్పుల పాలవుతున్నారు. అది పట్టించుకోకుండా నన్ను ఎవ్వరు ముఖ్యమంత్రిగా గుర్తిస్తలేరు అనే రోగంతోని తిప్పల పడుతున్నాడు రేవంత్ రెడ్డి. కాబట్టి ఎవరన్నా మంచి డాక్టర్ కు చూపించుకుంటే మంచిది అని అంటున్నాడు. మరి ఇప్పటికైనా సర్కార్ కు సోయొచ్చి అక్కడికి రాని ప్రచారం బంద్ పెట్టి ప్రజలకు మేలు చేస్తారో లేదో చూడాలి అని మాట్లాడుకుంటున్నారు ఈ ముచ్చటిన్న జనాలు.